హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మన మార్కెట్లో వొలటిలిటీ ఎక్కువగా నడుస్తుంది. అది ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, మన ఇండియన్ బడ్జెట్ ఉన్నందువలన మార్కెట్లో వొలటిలిటీ అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఈ వొలటిలిటీ అంటే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈవెంట్స్ బడ్జెట్ ఉంటే అప్పుడు మార్కెట్లో వొలటిలిటీ అనేది ఉంటుంది. అయితే ఈ వొలటిలిటీలో చాలా మట్టుకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, కొన్ని స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి, కొన్ని స్టాక్లు అవి టార్గెట్ కూడా హిట్ అవుతాయి. అయితే మనం ఏదైతే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. కానీ అందుట్లో మనం అనాలిసిస్ చేసిన స్టాక్లో ఒక్క స్టాక్ కూడా స్టాప్ లాస్ హిట్ కాలేదు ఫ్రెండ్స్, కానీ టార్గెట్ అనేది హిట్ అయ్యింది. అయితే మన స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ మనకు ఏం ఫరక్ పడదు, స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఏం ప్రాబ్లం కాదు. కానీ వొలటిలిటీలో కూడా స్టాప్ లాస్ హిట్ కాకూడదు. అయితే మనం కొన్ని స్టాక్ల గురించి ఏదైతే అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్లు ప్రస్తుతానికి కొన్ని స్టాక్లు ప్రాఫిట్లో ఉన్నాయి, కొన్ని స్టాక్లు మైనస్లో ఉన్నాయి, కొన్ని స్టాక్లు రేంజ్ బాండ్లో ఉన్నాయి. కానీ స్టాప్ లాస్ అనేది హిట్ ఇంతవరకు కాలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఇంత వొలటిలిటీ ఉన్నా కూడా ఒక స్టాక్ గురించి, అంటే కొన్ని స్టాక్ల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాము. ఆ స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్న, అంటే నిఫ్టీ చార్ట్ చూసినట్టుగా అయితే నిఫ్టీలో కొద్దిగా మీకు డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఆ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా మన కొన్ని స్టాక్లు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఆపోజిట్ గా, అంటే మార్కెట్ డైరెక్షన్ ని ఆపోజిట్ గా ట్రేడ్ చేస్తుంది. అంటే ఆ స్టాక్ కొన్ని రోజులు, అంటే చాలా రోజుల వరకు ఒక రేంజ్ లో ఉండి ఆ రేంజ్ ని ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. అయితే ఆ స్టాక్ల గురించి డిస్కషన్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకాన్ ని నొక్కండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ కూడా చేయండి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో, అంటే లాస్ట్ వీక్ లో ఒక వీడియోలో మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసినాము. అందుట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 30 మినిట్స్ క్యాండల్ పరంగా మనము అనాలిసిస్ చేసినాము. అయితే అందుట్లో ఒక రేంజ్ బాండ్ అనేది ఏర్పడింది 30 మినిట్స్ క్యాండల్లో. ఎప్పుడైతే ఎటు సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో అటు సైడ్ 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఇస్తుందని మనం అనాలిసిస్ చేసినాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 1000 పాయింట్స్ మనకి ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఏ విధంగా ఇచ్చిందో కూడా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము. అయితే ఫ్రెండ్స్, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఆ స్టాక్ల గురించి మరియు ఇండెక్స్ల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు మనము ఇండెక్స్ గురించి, అంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేస్తే మనకు ఇండెక్స్ ఏ విధంగా పనిచేస్తుందో అది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇది నిఫ్టీ క్యాండల్ తీసినాను ఫ్రెండ్స్. నిఫ్టీ ఇది డైలీ క్యాండల్ ఉంది, ఇది నిఫ్టీ చార్ట్ ఉంది. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఇక్కడ నిఫ్టీ ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ ఉంటుంది. అది ఎంతనంటే 21,500 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది మనం అని ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతానికి కింది సైడ్ డౌన్ ట్రెండ్, అంటే డౌన్లో ట్రేడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ డౌన్ సైడ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది ఎంతనంటే 20,800 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది. ఈ 21,000 అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో అనుకోండి ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఇటు నుంచి వచ్చి మళ్ళీ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది. బడ్జెట్ వచ్చిన తర్వాత మార్కెట్లో కూడా వొలటిలిటీ ఉంటుంది. కొన్ని రోజులు ఒక 2-3 డేస్ వొలటిలిటీ నడుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి చార్ట్ చూస్తే ఇప్పుడు మనకు డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది ఇది నిఫ్టీలో. అయితే పైన ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఈ సపోర్ట్ని ఇక్కడ కొత్త ఒక రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ నిఫ్టీలో కొత్త హై వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని తీసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో మనము లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసినాము. ఆ డిస్కషన్ చేసుకున్న పాయింట్ ఏంటితో మనము దాని గురించి ఇప్పుడు కొద్దిగా రివ్యూ తీసుకుందాము. అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇది డైలీ క్యాండల్ ఉంది. ఇది డైలీ క్యాండల్ కాకుండా ఇప్పుడు మనము దీనికి 30 మినిట్స్ క్యాండల్లో మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము. 30 మినిట్స్ క్యాండల్లో మీకు నేను అనాలిసిస్ చేసి చూపించాను ఫ్రెండ్స్. అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనకు ఎట్ సైడ్ పోయినా, ఎట్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ ఇస్తుందో అటు సైడ్ మనకు మంచి ప్రాఫిట్ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ లైన్లో ఈ విధంగా ఇక్కడ ఇది రెడ్ క్యాండల్ ఏర్పడింది. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది గ్రీన్ క్యాండల్. కానీ ఎప్పుడైతే ఈ
బాక్స్ రెక్టాంగిల్ బాక్స్ అటు ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ఎటు సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో అటు సైడ్ మార్కెట్ పెరుగుతుందని, అంటే ఒక సైడ్ అప్ సైడ్ ఇస్తే ఇటు నుంచి కంప్లీట్గా 1000 పాయింట్స్ మనకు ఇస్తుందని మనం డిస్కషన్ చేసుకున్నాము. అదేవిధంగా ఇటు సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే అటు సైడ్ మనకు 1000 పాయింట్స్ లభిస్తుందని మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇదే విధంగా యాక్చువల్లీ ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది ఈ బాక్స్ ప్యాటర్న్ పైన. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ కాలేదు ఫ్రెండ్స్. సస్టైన్స్ కాకుండా ఈ స్టాక్ అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా అటు నుంచి డౌన్ ట్రెండ్ ఇచ్చి మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ మనం ఈ పాయింట్లో అంటే ఈ రేంజ్లో ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకు ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఈ విధంగా వచ్చి కంప్లీట్గా మనకు డౌన్ ట్రెండ్లో 1000 పాయింట్స్ కనే ఎక్కువగానే మనకు ఇచ్చిపోయింది. ఈ విధంగా మీరు అంటే చార్ట్లో టెక్నికల్ పరంగా మీరు ఈ విధంగా అనాలిసిస్ చేసి ఉంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ స్టాక్ గురించి తెలుసుకుందాం. అయితే ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ 100 రూపీస్ రేంజ్లో ఉండేది. ఆ స్టాక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనం అనాలిసిస్ చేసుకున్న ప్రైస్ అది ఆల్మోస్ట్ దగ్గరగా 100 రూపీస్. ఆ స్టాక్ పేరు ఇక్కడ టైప్ చేస్తాను. అయితే ఆ స్టాక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ స్టాక్ పేరు మద్రాస్ ఫర్టిలైజర్. ఈ స్టాక్ని మనము ఏ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలనేది కూడా మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టాక్ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అంటే ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ అనేది మనకు బయింగ్ ప్రైస్ అనేది వచ్చింది. 100 రూపీస్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో వాళ్ళకు మంచి టార్గెట్ లభించింది ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్ టార్గెట్ అనేది 119 అని మనం మద్రాస్ ఫర్టిలైజర్లో డిస్కషన్ చేసుకున్నాము. అది 119 కన్నా పైనని అంటే ఆల్మోస్ట్ 125 హై కొట్టి అటు నుంచి స్టాక్ ఇప్పుడు మనకు 119 దగ్గర మనకు ఇప్పుడు ట్రేడ్ అంటే క్లోజింగ్ ప్రైస్ లభించింది. అయితే ఫస్ట్ టార్గెట్ మనది 119 ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే ఒకవేళ తీసుకున్నట్టుగా ఉంటే ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను, ఇక్కడ 50% ప్రాఫిట్ బుక్ మీరు చేసుకోవచ్చు. మిగతా 50% మీరు హోల్డ్ ఉండండి, అంటే హోల్డ్ ఉంచండి. దానికి స్టాప్ లాస్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. 100 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ని ట్రేల్ చేసుకుంటూ వెళ్దాం. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో మీకు స్టాప్ లాస్ చెప్పినాను ఫ్రెండ్స్. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి స్టాప్ లాస్ అనేది మీకు ట్రేల్ అయిపోయింది ఇటు నుంచి ఈ విధంగా. ఎప్పుడైతే మీ బయింగ్ ప్రైస్కి వస్తుందో అప్పుడు మీరు నో ప్రాఫిట్ నో లాస్లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో మనం డిస్కషన్ చేసే ఆ స్టాక్ పేరు ఇన్ఫీబీమ్ అవెన్యూ. ఈ స్టాక్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టాక్ కూడా చాలా రోజుల నుంచి ఒక రేంజ్లో అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఈ స్టాక్లో మనకు అప్ ట్రెండ్ దొరికింది. చూడండి ఏ విధంగా అంటే యాక్చువల్లీ ఈ స్టాక్ కంప్లీట్గా చూడండి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఈ స్టాక్ రేంజ్ బాండ్లో ఉంది, అంటే వచ్చేసింది. రేంజ్ బాండ్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బై సిగ్నల్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో వాళ్ళకు ఇప్పుడు మంచి ప్రాఫిట్ ఉంది. కానీ అదే విధంగా ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఉండేది, ఈ రెసిస్టెన్స్ని మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఏ విధంగానంటే ఇప్పుడు చార్ట్ కొద్దిగా దగ్గర చేస్తాను, నారో చేస్తాను ఫ్రెండ్స్, మీకు మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ లైన్స్ తీసేస్తాను. ఈ విధంగా చూడండి, ఇక్కడ చాలా షార్ప్గా ఇక్కడ సెల్లింగ్ వచ్చింది ఫ్రెండ్స్. సెల్లింగ్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ చూడండి ఈ విధంగా ఎప్పుడైతే ఈ బాక్స్ ప్యాటర్న్ ఎప్పుడైతే తయారవుతుందో ఆ బాక్స్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు స్టాక్లో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పైకి పోయే ఛాన్సెస్గా ఉంటుంది. దాని తర్వాత చూడండి ఇక్కడ డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేజ్ నుంచి అప్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ తర్వాత సైడ్ వేజ్. చూడండి ఏ విధంగా ప్యాటర్న్ చాలా సూపర్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ సైడ్ వేజ్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ అంటే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఈ రెసిస్టెన్స్ పైన ఎవరైతే కొనుగోలు చేసుకుంటారో వాళ్ళకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ మాత్రం మనకు చాలా చిన్నగా లభిస్తుంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఈ రేంజ్లో స్టాప్ లాస్ వచ్చిందంటానంటే మనం దీంట్లోకి ఎగ్జిట్ అయిపోవాలి. కానీ ప్రస్తుతానికి ఇన్ఫీబీమ్లో
మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు యాజ్ పర్ నా అనాలిసిస్. ఫ్రెండ్స్ మీకు అడ్వైస్ నేను ఇస్తలేను ఫ్రెండ్స్, నేను నా అనుభవం ఏంటిదో మాత్రం మీకు నేను షేర్ చేస్తున్నాను. మీకు అడ్వైస్ ఇవ్వడానికి నేను లేకపోతే టిప్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్ట్రేషన్ని కాదు ఫ్రెండ్స్, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. అయితే చూడండి, ఈ విధంగా మనము ఏ స్టాక్లోనైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఉన్న టోటల్ లైన్స్ తీసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఏ స్టాక్లోనైనా మీకు అప్ అంటే పైనుంచి ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా డౌన్ వచ్చింది అంటే, డౌన్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ కంప్లీట్గా ఒక సైడ్ వేజ్ జోన్లో ఏర్పడుతుంది. అంటే ఎక్కువ మట్టుగా మీరు చూస్తూ ఉండండి, ఏ చార్ట్లోనైనా మీరు అనాలిసిస్ చేయండి. అయితే సైడ్ వేజ్ వెళ్ళిన తర్వాత ఆ సైడ్ వేజ్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి అది ఫేక్ బ్రేక్అవుట్ అన్న కావచ్చు, కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ స్టాక్ ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఈ పాయింట్కి బయింగ్ చేసుకున్నారో ఇటు నుంచి కంప్లీట్గా డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది టార్గెట్. అయితే ఇటు నుంచి మళ్ళీ కరెక్షన్లో వచ్చింది, అంటే డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ప్యాటర్న్ తయారైపోయిందో. బాక్స్ ప్యాటర్న్, ఇదొక బాక్స్ ప్యాటర్న్, ఇదొక బాక్స్ ప్యాటర్న్, రెక్టాంగిల్ బాక్స్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఏర్పడుతుందో ఏ స్టాక్లోనైనా సరే ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా బై చేసుకోండి. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కరెక్ట్గా అనిపిస్తేనే మాత్రం చేయండి. అయితే ఈ బాక్స్ ప్యాటర్న్ని బయటపడి మళ్ళీ మనకు సెకండ్ టైం అనేది మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా. అయితే ఈ స్టాక్ని నేను మంత్లీ క్యాండల్లో మీకు క్లియర్ చెప్పిస్తాను ఫ్రెండ్స్. మంత్లీ క్యాండల్లో మీకు క్లియర్గా కన్సెప్ట్ అవుతుంది. చూడండి, మంత్లీ క్యాండల్ అయిపోయింది ఇది. చూడండి, మంత్లీ క్యాండల్లో చూడండి, కంప్లీట్గా ఈ 1 మంత్ మాత్రం ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ ఒక సైడ్ వేజ్లో ఏర్పడి స్టాక్ మళ్ళీ పైకి పోయింది. పైకి పోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి చూడండి, ఈ విధంగా బాక్స్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ బాక్స్ ప్యాటర్న్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మళ్ళొకసారి మనకు హైలో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఆల్మోస్ట్గా దీంట్లో మనకు టార్గెట్ అనేది ఈజీగా ఈ పాయింట్కి మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. అంతే ప్రస్తుతానికి 29 రూపీస్ ట్రేడ్ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చింది మనకు. మనం ఈ రేంజ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అంటే ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రేంజ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఎంత, 22 రూపీస్ వరకు మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ 29 ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఇచ్చిందో ఇటు నుంచే మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ఫీబీమ్లో అయితే ఇన్ఫీబీమ్ టార్గెట్ అనేది కంప్లీట్గా 50 రూపీస్. ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ టార్గెట్ గురించి పెట్టుకొని మీరు దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ఫీబీమ్ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇన్ఫీబీమ్ని మాత్రం మీరు ఈ విధంగా అనాలిసిస్ చేసుకోండి. మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మీరు దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే ప్రైస్ మాత్రం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటిదంటే, ఇన్ఫీబీమ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది. డెట్ అనేది ఒక 1% కూడా లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ టోటల్గా డెట్ ఫ్రీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏ బిజినెస్ చేసినా కూడా ఇన్ఫీబీమ్లో వీళ్ళకు మంచి ప్రాఫిట్, అంటే ఇది ప్రాఫిట్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా ఇన్ఫీబీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుందాము. ఈ వీక్లో మనము 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు నెక్టార్ లైఫ్ సైన్స్. ఒక్క నిమిషం, ఆ స్టాక్ పేరు నేను ఇక్కడ వేస్తాను. నెక్టార్ చూడండి, వచ్చేసింది నెక్టార్ లైఫ్ సైన్స్. ఈ స్టాక్ కూడా చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం దీనికి వీక్లీ క్యాండల్లో అనాలిసిస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నెక్టార్ లైఫ్ సైన్స్ ఈ చార్ట్ ఏ విధంగా తయారైపోయిందో ఒకసారి గమనించండి. ఈ స్టాక్ చాలా రోజుల నుంచి చూడండి ఈ విధంగా, అంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ నుంచి కంప్లీట్గా అప్ ట్రెండ్ పోయింది. అప్ ట్రెండ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఈ స్టాక్ ఈ విధంగా డౌన్ ట్రెండ్లో వచ్చింది. డౌన్ ట్రెండ్లో వచ్చిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ చూడండి అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. అప్ ట్రెండ్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఇదొక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని మనకు కంప్లీట్గా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఇచ్చిందంటే, ఇప్పుడు ఈ లైన్లు తీసేస్తాను నేను. ఇక్కడ ఏదైతే మీకు షాడో ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ చూడండి ఈ లైన్,
అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పైననే మనకు ఈ స్టాక్ నెక్టార్ లైఫ్ సైన్స్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే నెక్టార్ లైఫ్ సైన్స్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 36 రూపీస్. అయితే 36 రూపీస్ మనం నుంచి ఒకవేళ దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో అంటే ఎక్కువగా లేదు, అది 33. అంటే ఇప్పుడు మొత్తంగా తీసేస్తాను నేను. నెక్టార్ లైఫ్ సైన్స్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ ఏదైతే అంటే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చిందో 36 రూపీస్ నుంచి కరెక్షన్ వచ్చినా కూడా 33 ఈ రేంజ్లో మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అంటే స్టాప్ లాస్ మాత్రం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఇక్కడ ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఈ కరెక్షన్ కింద ఒకవేళ మనకు క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్లోకి నుంచి మనము ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఆల్మోస్ట్ 31 రూపీస్ మనకు 31 రూపీస్ అంటే స్టాప్ లాస్ వస్తుంది. 31 కన్నా వీక్లీ బేసిస్ పరంగా మనకు కింది సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్లోకి నుంచి మనము ఎగ్జిట్ అయిపోవాలి. ఈ విధంగా మీరు స్టాక్లో అనాలిసిస్ చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఫ్రెండ్స్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే లాస్ శాతం పర్సంటేజ్ వైజ్ చూసినట్టుగా అయితే తక్కువైతుంది, ప్రాఫిట్ రేషియో ఎక్కువగా అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ గురించి మీకు నేను అనాలిసిస్ చేస్తాను, అది నా అనుభవం మాత్రమే ఉంటుంది. మీకు అడ్వైజ్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి మరియు ఆ ఇండెక్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఏదైనా స్టాక్లో కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే సేల్ చేయడానికి మీకు అడ్వైజ్ ఇవ్వడానికి నేనేం సెబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. అంతవరకు సెలవు.